హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే సినిమా లవ్ ఓ లవ్. ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ హీరోగా, తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో ఫేమస్ అయిన నాగదుర్గ హీరోయిన్ గా డెబ్యూ చేసే ఈ రొమాంటిక్ కామెడీ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ట్రైలర్ చూసాక ఇది నార్మల్ లవ్ స్టోరీ అనిపించింది, కానీ సినిమా మెయిన్ పాయింట్ మాత్రం రిలేషన్షిప్స్ లో అబ్బాయిలు పడే సాక్రిఫైసెస్ గురించి మాట్లాడడం. అండ్ ఇంక ఈ మూవీ ఎలా అనిపించిందంటే, స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పోలీస్ స్టేషన్ సెటప్, అలాగే ఫస్ట్ హాఫ్ లో కామెడీ బాగా వర్క్ అవుతుంది. కానీ స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ స్క్రీన్ ప్లే ఫోర్స్డ్ గా, ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. ఓవరాల్ గా కాన్సెప్ట్ ఫ్రెష్ గా ఉన్న, ఎగ్జిక్యూషన్ మాత్రం వీక్ గా ఉంది. అండ్ ఇంకా స్టోరీ పోలీస్ స్టేషన్ లో స్టార్ట్ అవుతుంది. రఘు అనే క్యారెక్టర్ లో పవిష్ నారాయణ్ పోలీస్ ఆఫీసర్ సెల్వరాజన్ కి తన లవ్ స్టోరీ మొత్తం చెప్పేస్తాడు. రఘు ఫస్ట్ సైట్ లోనే అవంతికని లవ్ చేస్తాడు. లవ్ స్టార్ట్ అయ్యాక తన కోసం షాపింగ్స్, ట్రిప్స్, పెట్రోల్, గిఫ్ట్స్, పార్టీస్ ఇలా అన్నీ చేస్తూ తన లిమిట్స్ని క్రాస్ చేస్తాడు. క్రెడిట్ కార్డ్స్, లోన్స్, అప్పులు తీసుకుని రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాడు. స్లోగా కెరియర్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి, లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఫైనల్లీ ఇద్దరు పోలీస్ స్టేషన్కి రీచ్ అయ్యాక రఘు ఒక డిఫరెంట్ ఛాలెంజ్ ఇస్తాడు. అవంతిక తన ప్లేస్లో 4 మంత్స్ ఉండాలి, రిలేషన్షిప్లో తను ఫేస్ చేసే రెస్పాన్సిబిలిటీస్, సాక్రిఫైసెస్ అన్నీ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. ఆ ఛాలెంజ్ తర్వాత ఏం జరిగింది అనేదే మిగతా స్టోరీ. అండ్ ఇంకా ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కాన్సెప్ట్. లవ్ స్టోరీస్ చాలా చూసాం, కానీ రిలేషన్షిప్ని రివర్స్ పర్స్పెక్టివ్లో చూపించడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక పార్ట్నర్ చేసిన సాక్రిఫైసెస్ ఇంకొక పార్ట్నర్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఐడియా ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ ఇంకా కామెడీ డెఫినెట్లీ సినిమాకి స్ట్రాంగెస్ట్ డిపార్ట్మెంట్. రిలేషన్షిప్లో జరిగే డైలీ సిచ్యువేషన్స్ని కామెడీగా బాగా ప్రజెంట్ చేశారు. షాపింగ్ బిల్స్, పెట్రోల్ ఎక్స్పెన్సెస్, ఫ్రెండ్స్ పార్టీస్, ఆఫీస్ వర్క్ వదిలేసి గర్ల్ ఫ్రెండ్ కోసం తిరగడం, ఇలాంటి సీన్స్ చాలా మందికి రిలేటబుల్గా ఉంటాయి. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ కంటిన్యూస్గా కామెడీ జనరేట్ అవుతుంది. కామెడీ టైమింగ్ కూడా బాగా వర్క్ అయింది. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ పవిష్ నారాయణ్ కామెడీ సీన్స్లో ఎక్స్ప్రెషన్స్ న్యాచురల్గా ఉన్నాయి. ఎమోషన్ సీన్స్లో కూడా డీసెంట్గా పర్ఫార్మెన్స్ చేశాడు. సినిమా మొత్తం తన షోల్డర్స్ మీద నడుస్తుంది. అండ్ ఇంకా డెబ్యూ హీరోయిన్ అయినా కాన్ఫిడెన్స్తో పర్ఫామ్ చేసింది నాగదుర్గ. కామెడీ, ఎమోషన్ సీన్స్ రెండూ బాగా హ్యాండిల్ చేసింది. పర్ఫార్మెన్స్ పరంగా ఇంప్రెస్ చేస్తుంది. అండ్ ఇంకా సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ స్క్రీన్ ప్లే. కాన్సెప్ట్ రియలిస్టిక్గా ఉన్న, ఎగ్జిక్యూషన్ మాత్రం న్యాచురల్గా అనిపించదు. చాలా సీన్స్ మెసేజ్ చెప్పడానికి ఫోర్స్ చేసినట్టు ఉంటాయి. క్యారెక్టర్స్ రియల్ పీపుల్ లా కాకుండా రైటర్స్ పాయింట్ ప్రూవ్ చేయడానికి క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ లా ఫీల్ వస్తుంది. అండ్ ఇంకా సినిమా టైటిల్ ఏమో లవ్ ఓ లవ్, కానీ లవ్ స్టోరీ మాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వదు. హీరో హీరోయిన్ మధ్య లవ్ ఫీల్ స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు, కాబట్టి లేటర్ కాన్ఫ్లిక్ట్స్ ఇంపాక్ట్ కొంచెం తగ్గిపోతుంది. అలాగే ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ క్యారెక్టర్ ని ఓవర్ సెల్ఫిష్ గా చూపిస్తారు. సెకండ్ హాఫ్ లో హీరో కూడా ఆల్మోస్ట్ అదే బిహేవియర్ రిపీట్ చేస్తాడు. ఇద్దరు రియల్ క్యారెక్టర్స్ లాగా కాకుండా ఆర్గ్యుమెంట్స్ రిప్రజెంట్ చేస్తున్న క్యారెక్టర్స్ లాగా అనిపిస్తారు. అలాగే కొన్ని సీన్స్ కంప్లీట్గా సినిమాటిక్ లిబర్టీ మీద నడుస్తాయి. పోలీస్ స్టేషన్ పోర్షన్స్, ఉమెన్ అసోసియేషన్ సీన్స్, కొన్ని ఫ్యామిలీ రియాక్షన్స్ కొంచెం ఫోర్స్డ్గా అనిపిస్తాయి. లాజిక్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి డిసప్పాయింట్ అవ్వచ్చు. అండ్ ఇంకా క్లైమాక్స్ అయితే మిక్స్డ్ ఫీలింగ్ ఇస్తుంది. సినిమా మొత్తం ఒక పర్స్పెక్టివ్లో వెళ్తుంటే లాస్ట్లో సడన్గా ఎమోషనల్ మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఐడియా మంచిదే, కానీ ఎగ్జిక్యూషన్ కన్విన్సింగ్గా అనిపించదు. అండ్ ఇంకా డైరెక్టర్ మగేష్ రాజేంద్రన్కి ఫ్రెష్ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్నందుకు అప్రిషియేట్ చేయాలి. రొటీన్ లవ్ స్టోరీ కాకుండా డిఫరెంట్ పాయింట్ ట్రై చేశారు, కానీ స్క్రీన్ ప్లే అంతా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. కానీ ఎమోషనల్ పోర్షన్స్ మాత్రం అంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వలేదు. అండ్ ఇంకా మూవీ యొక్క పాజిటివ్స్ విషయానికి వస్తే, ఫ్రెష్ రిలేషన్షిప్ కాన్సెప్ట్, ఫస్ట్ హాఫ్లో కామెడీ బాగుంటుంది, పవేష్ నారాయణ్ పర్ఫార్మెన్స్, నాగదుర్గ డెబ్యూ అండ్ గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్. అండ్ ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, ఆర్టిఫిషియల్ స్క్రీన్ ప్లే, వీక్ లవ్ స్టోరీ, లాజిక్ ఇష్యూస్ చాలా ఉంటాయి, యావరేజ్ సాంగ్స్ అండ్ వీక్ క్లైమాక్స్. ఓవరాల్గా లవ్ ఓ లవ్లో ఫ్రెష్ కాన్సెప్ట్, గుడ్ కామెడీ, డీసెంట్ పర్ఫార్మెన్సెస్ ఉన్నా కానీ ఆర్టిఫిషియల్ స్క్రీన్ ప్లే, వీక్ రొమాన్స్, యావరేజ్ సాంగ్స్ అండ్ రష్ చేసిన క్లైమాక్స్ వల్ల మూవీ బిలో యావరేజ్ లా అనిపిస్తుంది. అండ్ ఇంకా మూవీ చూసాక మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.